జీవితంలో సమస్యలు ఎప్పటికీ ముగిసిపోవు. అవి నిన్నొకలా ఉంటాయి, ఇవాళ ఇంకొకలా, రేపు మరోలా ఉంటాయి. అంతే. అక్కడే ఆగిపోకుండా పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోవటమే జీవితం. లైఫ్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి. జీవితంలో గెలవాలంటే సింహంలా ధైర్యంగా పరిగెత్తడమే కాదు, జింకలా చాకచక్యంగా తప్పించుకునే నేర్పరితనం కూడా ఉండాలి. జీవితంలో వేగం ఉండాల్సింది మనిషికే. కాలం ఎప్పుడూ సాఫీగానే సాగిపోతుంది. పట్టుదల ఎలా ఉండాలంటే మిమ్మల్ని భూస్థాపితం చేయాలని ప్రయత్నించే వారికి మీరు విత్తనం లాంటి వాళ్ళని నిరూపించాలి. తేరుకోవటానికి మార్గం లేని గమ్యం అంటూ ఏదీ లేదు. భయాన్ని వీడి ప్రయత్నిస్తేనే ఆ దారిని కనుగొనవచ్చు. కొన్నిటిని వదలలేరు, అలాగని ముందుకు కదలలేరు. కాలం పెట్టే పరీక్షలో గెలవాలంటే ఓపికగా ఎదుర్చూడటం ఒక్కటే మార్గం. తగిలిన గాయం గురించి ఆలోచిస్తుంటే బాధ మరింత బాధిస్తుంది. అది నేర్పిన పాఠం గురించి ఆలోచిస్తే దాని నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుంది. సంపాదించిన ఆస్తులు అనుభవించలేకపోవచ్చు, కానీ కర్మల ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. గెలవాలంటే కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, మార్గాన్ని కాదు. దేనికైనా రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ అందరికీ సమయం ఖచ్చితంగా వస్తుంది. క్షేమంగా ఉన్నప్పుడు కూడా అప్రమత్తంగా ఉండేవారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండదు. గెలుపును అడ్డుకోవటానికి బయట శత్రువుల కన్నా బద్ధకం, అతి ఆలోచన, ప్రతికూల ఆలోచన, భయం, స్పష్టమైన లక్ష్యం లేకపోవటం ఎక్కువ ప్రమాదకరం. ప్రతి ప్రయత్నం గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ నీ సత్తా ఏంటో నీకు తెలియజేస్తుంది. పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. ఎంత పరిగెడుతున్నా అలసట కూడా సంతోషంగానే అనిపిస్తుందంటే మీ పరుగు ఆశయ సాధన వైపు వెళ్ళబోతుందని అర్థం. డబ్బు పునాదిపై నిర్మించిన సంబంధాలు ఎప్పటికైనా కూలిపోవటం ఖాయం. నిన్ను ఎగతాళి చేసిన వారి ముందు ఎదిగి చూపించినప్పుడే గెలుపులో ఉన్న మజా తెలుస్తుంది. ఆకర్షించి చెడుకు లొంగకుండా ఉండగలిగితే మీ జీవితంలో అదే గొప్ప విజయం. జీవితంలో గెలుపెంత ముఖ్యమైందో ఓటమి నీకు నేర్పించలేకపోతే నువ్వింకా సరైన ఓటమిని చూడనట్లే. మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రతిదీ జీవితంలో అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. దీనినే విధి అంటారు. నిర్లక్ష్యం వల్ల సులువైన పని కష్టతరమవుతుంది. ఆ తర్వాత అది అసాధ్యంగా మారుతుంది. హృదయం అందమైన ఆలోచనలతో నిండినప్పుడు ఆ పరిమళం మాటల్లో వినపడుతుంది. జీవితంలో ఏం జరిగినా ఓర్చుకోవడం ఒక్కటే అలవాటు చేసుకోవాలి. ఆ ఒక్కటి నీకు చాలా నేర్పుతుంది. మనసును ఉక్కుగా మార్చుకుంటేనే భవిష్యత్తు బాగుపడటానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. జీవితంలో శక్తివంతమైన ఆయుధాలు సమయం, సహనం. వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే గెలుపు నీ సొంతం. దీపం మాట్లాడదు, వెలుగునిచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. విజేతలు కూడా అంతే. వారు సాధించిన గెలుపుతోనే సమాధానం చెబుతారు. ఇతరులు విమర్శిస్తుంటే మూగవారిలా ఉండు, నలుగురు పొగుడుతుంటే చెవిటివారిలా ఉండు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్పవాడివి అవుతావు. సుఖానికి అలవాటు పడొద్దు, కష్టానికి భయపడొద్దు. ఎందుకంటే ఇక్కడ ఏమీ శాశ్వతం కాదు. మనసు అలజడిగా ఉంటే గడియార మూల శబ్దం కూడా భయపెడుతుంది. సమయం విలువ తెలిసిన వారికి ప్రతి ఉదయం ఒక అవకాశమే. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తేనే విజయం. జీవితం అంటే రేపటి కోసం ఎదురు చూడటం కాదు, ఈ క్షణాన్ని ఆస్వాదించటం. ఆశల అదుపులో ఉంటే నేలపై కూడా హాయిగా నిద్రపడుతుంది. కోరికలపై నియంత్రణ లేకుంటే పట్టు పానుపు కూడా కుచ్చుకుంటుంది. గాడిద కష్టానికన్నా నెమిలి నాట్యానికి ఎక్కువ విలువ ఉన్నట్లు కష్టం చేసి బ్రతికే వారికన్నా మాయ మాటలతో ఆకర్షించే వారికే విలువ ఎక్కువ ఈ రోజుల్లో. అంధత్వాన్ని నయం చేయగలరు, కానీ
అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరూ బాగు చేయలేరు. గెలిపే జీవితం కాదు, ఓటమి శాశ్వతం కాదు. ఏం జరిగినా అంతా మంచికే అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోవటమే జీవితం. చిన్న చిరునవ్వు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మంచి మాట వైరాన్ని తొలగిస్తుంది. మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్యనైనా విజయం సాధించవచ్చు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. వాస్తవానికి అనుకున్నది సాధించాలంటే అదృష్టం కన్నా నీపై నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే బలమై కోరుకున్నది సాధించే శక్తిని అందిస్తుంది. నిజాన్ని నమ్మిన వారు ధైర్యంగానే ఉంటారు. అబద్ధాన్ని ఆశ్రయించిన వారు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఇక్కడ పుట్టడానికే రాతలు ఉంటాయి, గెలవటానికి కాదు. గెలుపు రాతలను నువ్వే రాసుకోవాలి. బలహీనత ఎక్కువ ఉంటే ఏడిపించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎదుటి మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ గెలుపు సాధించలేదు. నువ్వు పడుతున్న బాధలు ఎవరికి అక్కర్లేదు. నీ కనుల వెనుకున్న కన్నీళ్లు ఎవరికీ పట్టవు. నీ మనసుకైన గాయాలు ఎవరికి అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే మాత్రం 100 నోర్లు మీ గురించి మాట్లాడతాయి. ఏడవటం చాలా తేలిక, కానీ లోపల ఉన్న బాధను దాచుకొని పైకి నవ్వటమే చాలా కష్టం. అది అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. మంచి మనుషులను హద్దుమీరి బాధ పెట్టకండి. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మంచివారంత తొందరపడి మాట్లాడరు. ఓర్చుకోవటం వారి నైజం. అలాంటి మనిషి కనుక సహనం కోల్పోయి మాట్లాడితే అవి మాటలు కాదు, అగ్నిబాణాలు. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు, మీతో పోటీ పడలేని వాళ్ళు మీ వెనక బురద చల్లటం ప్రారంభిస్తారు. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు. ఆలోచిస్తే సమయం కోల్పోతావు. భయపడితే బానిసగా మారుతావు. బలహీనంగా ఉంటే భారంగా మారుతావు. ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు. తక్కువ మాట్లాడు, ఎక్కువ చేసి చూపించు. ఎందుకంటే ప్రపంచం తక్కువ వింటుంది, ఎక్కువ చూస్తుంది. ఆగిపోకుండా కురిసే ప్రతి వర్షపు చినుకు భారీ వరదలకు కారణమవుతుంది. అలాగే నిరంతర ప్రయత్నం గెలుపు చెంతకు చేరుస్తుంది. అతి మంచిగా ఉండటం కూడా మూర్ఖత్వమే. జనం మిమ్మల్ని అభినందిస్తున్నారో లేక ఉపయోగించుకుంటున్నారో తెలియకపోతే కష్టమే. ప్రయత్నించనిదే ఫలితం దక్కదు. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. శత్రువును కూడా క్షమించు. అతడికి దానికన్నా మించిన బాధాకరమైంది ఏది ఉండదు. గడప దాటకుండా విజయం రాదు. చివరికి నీ నీడ కూడా ఎండలో ఉన్నప్పుడే నీతో ఉంటుంది. మీ సమయాన్ని మీ ఎదుగుదలకు కేటాయించండి. అప్పుడు ఇతరులను విమర్శించడానికి మీకు సమయమే ఉండదు. చీకటిని ఛేదించినప్పుడే వెలుగు కనపడుతుంది. చీకటిని తిట్టుకుంటూ ఉంటే వెలుగుని ఎప్పటికీ చూడలేవు. సర్దుకుపోవటం అంటే తగ్గి బతకటం కాదు. అది బంధాన్ని చెక్కు చెదరకుండా ఉంచే అద్భుతమైన ఆయుధం. అన్నిటినీ తానే తుడుచుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన వ్యక్తి జీవితంలో చాలా బలవంతుడిగా మారతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.